ఇక్కడ చూసినట్లయితే మన జీవితంలో అనేక సార్లు మనం అనుకుంటాము, ఈ డయాబెటీస్, ఈ బీపీ ఇవన్నీ ఎందుకు నాకే వస్తున్నాయని మీరు చింతిస్తున్నారు కాబట్టి. అట్లానే మీరు ఎన్ని స్వీట్స్ తిన్నా మీకు ఏం డయాబెటీస్ రాదండి అని చెప్పట్లేదండి. చూడండి, ఇట్ ఈస్ ఆఫ్ ద టాపిక్, బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, వితౌట్ డిసిప్లిన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. క్రమశిక్షణ లేకుండా, నోటిని అదుపులో పెట్టుకోకుండా నా జీవితంలో ఇంకా మీ జీవితంలో ఇంకా దేనికైనా అదుపు ఉంటుందా? దేనిపైన అదుపు ఉంటుందా? ఉండదు. ఎన్ని స్వీట్స్ పడితే అన్ని స్వీట్స్, అసలు లిమిట్ ఉండదు. సరే తినండి, ఒక్కటితోటి ముగించండి, తినండి, ఇంత మాత్రం తినండి. అలాగ అన్నిటికీ లిమిట్స్ పెట్టుకోవాలండి. మన నోటిపైనే మనకి జయము లేనప్పుడు ఇంకా జీవితంలో దేనిపైన జయం ఉండదు. జీవితంలో అన్ని విషయాల్లో మనము క్రమశిక్షణ కలిగి ఉన్నట్లయితే, అన్ని విషయాల్లో కూడా ఈ చిన్న వాటిలో క్రమశిక్షణ కలిగి ఉన్నట్లయితే అన్ని విషయాల్లో కూడా క్రమశిక్షణ కలిగి ఉంటాం. ఎందుకు ఈ డయాబెటీస్, ఎందుకు ఈ షుగర్? ఇంత ఒక ప్లేట్, కొంతమంది అంట ప్లేట్లో ఇంత వేసుకోరంట, ప్లేట్ నిండా కొండలాగా ఉండాలంట అన్నం, అప్పుడు తృప్తి. అబ్బా కడుపు నిండా తిన్నాను. చాలామంది అవ్వలు చెప్తుంటారు, కడుపు నిండా తిన్నావా? ఎప్పుడు కూడా కడుపు నిండా తినకండి. అసలు ఎంత కావాలో అంతే తినండి, ఎంత అవసరమో శక్తికి అంతే తినండి. ఎక్కువ తిని జబ్బులు తప్ప ఇంకేం రావట్లేదండి. ఈ డయాబెటీస్, ఈ బీపీ సరే ఒకవేళ తిండి వల్ల వచ్చింది కాదేమో, కానీ చాలామందికి ఒత్తిడిని బట్టి షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది, ఒత్తిడిని బట్టి బ్లడ్ ప్రెషర్ హై అయిపోతుంది, ఒత్తిడి బట్టి చేతులు వణికిపోతూ ఉంటాయి. ఒత్తిడిని బట్టి, ఎందుకు ఒత్తిడి అంటే ఇక్కడుంది అసలైనకి. ఎంతమంది ఎన్ని వార్తలైనా చెప్పచ్చు, కానీ మీరు అంగీకరించి, మీరు స్వీకరించి జరుగుతుందేమో అవుతుందేమో అని కంటిన్యూస్గా రీప్లే చేసుకుంటూ ఉంటారు చూడండి. కంటిన్యూస్గా దాన్ని ధ్యానిస్తూ ఉంటారు చూడండి. కడుపులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ కలవరము, ఆందోళన, అలజడి, యాంగ్షియస్ థాట్స్, తెలియకుండా జబ్బులకి కూడా చోటిస్తున్నాం మన దేహంలో. కానీ ఇక్కడుంది. అందుకే నేను అడగాలి ప్రతిసారి, దేవా క్రీస్తు యేసు కలిగిన మనస్సు నాకు దయచే. ఆమెన్. తుఫాన్లో యేసు ప్రభు ఏం చేస్తాడండి? నిద్రపోయాడంట. అట్లానే మీరు ఎక్కువగా నిద్రపోకండి. నేను అనేది ఏంటంటే, ఆయన దేవుడి పైన ఆధారపడుతున్నాడు కాబట్టి తుఫాన్లో కూడా పడుకోగలిగాడు. దేవుడు చేస్తాడు, దేవుడు అద్భుతకరుడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు నిశ్చయముగా ఆయన చిత్తంలో నేను ఉన్నట్లయితే ఆయన చేస్తాడని విశ్వాసం ఉంది కాబట్టి హీ కుడ్ స్లీప్ త్రూ ద స్టార్మ్. ఈరోజు మన జీవితంలో ఒక్క చిన్న తుఫాన్ అంటే శ్రమ అక్కర్లేదండి. ఒక్క చిన్న కలవరం రాగానే అసలు ఆగమే, ఎగిరి పడతా ఉంటాము ఆందోళనతో, కలవరముతో. దేవుడు మీతో అంటున్నాడు ఈరోజు, మీ తుఫాన్తో దేవుడు అంటున్నాడు, క్వాయట్, నెమ్మదిగా ఉండు, నిమ్మలపరచబడు అని దేవుడు అంటున్నాడేమో. పేతురు, శిష్యులు అందరూ ఆందోళన పడ్డారంట. యేసు ప్రభు మొదటిగా లేచిన వెంటనే దాని తుఫాన్ని గద్దించి వెంటనే ఎవరి వైపు తిరిగాడండి? అల్ప విశ్వాసులారా, యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. ఈరోజు దేవుడు అదే అంటున్నాడని మనల్ని చూసి. ఎందుకంత అల్ప విశ్వాసం? గతంలో నీకు చేస్తాడా చేయలేదా అని ఎంతమంది చెప్తారు? గతంలో దేవుడు నాకు అద్భుతాలు చేశాడనేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? గతంలో ఎన్నో మేలు నేను పొందుకున్నాను అన్నవారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచాడు అన్నవారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? గతంలో చేసిన దేవుడు ఈరోజు చేస్తాడా చేయడా? మీరు చెప్పండి, బిగ్గరగా చెప్పండి. నిశ్చయముగా చేస్తాడు దేవుడు. నేను భయపడను, నేను దిగులు చెందను. ఈరోజు దేవుని చేత అల్ప విశ్వాసులారా అని పిలవటం కాదు, కానీ ఆ కనానిరాల్ని చూసి యేసు ప్రభు ఈమె విశ్వాసం ఎంత గొప్పది అన్నాడు. ఈరోజు మనల్ని కూడా చూసి దేవుడు తన విశ్వాసం ఎంత గొప్పది, అతని విశ్వాసం ఎంత గొప్పది, ఇంత తుఫాన్లో కూడా నన్ను పూజిస్తున్నాడు, ఇంత తుఫాన్లో కూడా నన్ను ఆరాధిస్తున్నాడు, ఇంత తుఫాన్లో కూడా భయపడకుండా నా పైన ఆనుకుంటూ ఆధారపడుతున్నాడు, చూడు ఎంత గొప్పది అని యేసయ్యని కదిలించే విశ్వాసము నాకు దయచేవా? అడుగుదాం ఇప్పుడే. యేసయ్యా, నీ హృదయాన్ని కదిలించే విశ్వాసము నాకు నేర్పించు ప్రభా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట
అసాధ్యం. యు వాంట్ టు ప్లీజ్ గాడ్, హ్యావ్ ఫెయిత్. యు వాంట్ టు మేక్ గాడ్ హ్యాపీ, హ్యావ్ ఫెయిత్. విశ్వాసము లేకుండా యూ కెనాట్ ప్లీజ్ గాడ్.